ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందరూ కామన్‌గా చేసే మెథడ్‌లో కాకుండా చాలా డిఫరెంట్‌గా మంచి టేస్టీగా ఉంటుందనమాట. నేను ఎండు కొబ్బరి పౌడర్‌ని చేసుకొని, ఆ పౌడర్‌ని తీసుకొని అందులో ఆనియన్, పచ్చిమిర్చి పేస్టు, అలాగే సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మిక్స్ చేసేసుకున్నాను. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి అనేది మనకి బయట దొరికే రెడీమేడ్ పౌడర్స్ కాకుండా ఎండు కొబ్బరి చిప్పలు దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పౌడర్ చేసుకొని అది యూస్ చేసినట్లయితే మంచి టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇంకా ఫిష్ ఫ్రై ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇది మా అమ్మ నాకు నేర్పించిన రెసిపీ. సో మనం కలిపి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ మొత్తం ఆ ముక్కలకి అంతటికి పట్టించేయటమే. బాగా పట్టించాలండి, ఎంత బాగా పడితే అంత బాగుంటుంది టేస్ట్. ఆ మసాలా ఆనియన్ పేస్ట్తో పాటుగా కలిపి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ మసాలాలో ముక్కలు ఫ్రై అవుతాయి, ప్లస్ మనకి ఆ మసాలా కూడా కొంచెం పౌడర్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది పౌడర్లా ఫామ్ అయిపోతుంది అనమాట. అది మొత్తం మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇంతకీ ఇది ఏం చెప్పంటారు, కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి.